ఈ వీడియోలో 100,00,00,000 సాధించిన మూవీస్ గురించైతే తెలుసుకుందాం. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం అయితే వెంటనే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఒక లైక్ చేయండి. మహేష్ బాబు, రామ్ చరణ్, బన్నీ, ప్రభాస్, ఎన్టీఆర్ అంటే 100,00,00,000 అయితే పక్కా. ఆ వసూళ్లు ఆ స్టార్ హీరోలు ఓపెనింగ్స్‌లోనే సాధించే సత్తా ఉన్నవారు. ఇప్పటికే ఆ హీరోల నుంచి రిలీజ్ అయిన చాలా సినిమాలు 100,00,00,000 వసూళ్లైతే సాధించింది. 'నేచురల్ స్టార్' నాని 'దసరా' సినిమాతో 100,00,00,000 క్లబ్‌లోకైతే అడుగుపెట్టాడు. అప్పటి వరకు ఎన్నో సినిమాలు చేశాడు కానీ, ఏ సినిమాతో సాధ్యం కాని వసూళ్లైతే 'దసరా'తో అయితే తగ్గించుకున్నాడు. ఇక 'రౌడీ బాయ్‌గా' ఫేమస్ అయిన విజయ్ దేవరకొండ 'గీతా గోవిందం' సినిమాతో తొలి సెంచరీనైతే నమోదు చేశాడు. ఇతడికి సెంచరీ కొట్టడానికి పెద్దగా సమయం అయితే పట్టలేదు. మూడవ సినిమాతో 'అర్జున్ రెడ్డి'తో 50,00,00,000 క్లబ్‌లో చేరితే, ఆరవ సినిమా 'గీతా గోవిందం'తో 100,00,00,000 క్లబ్‌లో అయితే చేరాడు. ఇక మెగా వారసుడైన వరుణ్ తేజ్ 'ఎఫ్2' సినిమాతో 100,00,00,000 అయితే సాధించాడు. అయితే ఈ క్రెడిట్ అంతా అతనికైతే సొంతం కాదు. అందులో సగం 'విక్టరీ వెంకటేష్' కూడా అయితే ఉన్నారు. ఇద్దరు కలిసి నటించిన సినిమా అయితే అది. అలాగే సీనియర్ హీరో అయిన 'రవితేజ'కి కూడా సెంచరీ కొట్టడానికి సమయం అయితే కొంచెం పట్టింది. 'ధమాకా' సినిమాతో 100,00,00,000 క్లబ్‌లో అయితే చేరాడు. ఇక యంగ్ హీరో నిఖిల్ 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా ఫేమస్ అవ్వడమే కాకుండా 100,00,00,000 సాధించిన యువ స్టార్‌గా అయితే రికార్డ్ అయితే సాధించాడు. అలాగే మెగా మేనల్లుడైన వైష్ణవ్ ఏకంగా తొలి సినిమాతో సెంచరీనైతే కొట్టాడు. అదే 'ఉప్పెన'. దర్శకుడు బుచ్చిబాబు సన డైరెక్షన్ అయితే చేశాడు. ఇప్పుడు ఈ సీనియర్ హీరోల సరసనైతే ఇద్దరు యువ హీరోలు కూడా అయితే చేరాడు. వారే తేజ సర్దా, సిద్ధు జొన్నలగడ్డ. తేజ సజ్జా 'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియాలో ఎంత ఫేమ్ అయ్యాడైతే తెలిసిందే. ఆ సినిమా 300,00,00,000కు పైగా వసూళ్లైతే సాధించింది. హీరోగా నటించిన మూడవ సినిమాతోనే ఈ రికార్డ్‌నైతే సాధించుకున్నాడు. ఇక ఇటీవల రిలీజ్ అయిన 'టిల్లు స్క్వేర్' సిద్ధు జొన్నలగడ్డ కూడా 100,00,00,000 క్లబ్‌లో అయితే చేరాడు. వారం రోజుల్లో ఈ రికార్డ్‌నైతే సృష్టించారు. ఈ సినిమా 150,00,00,000 క్లబ్‌లో చేరుతుందనైతే ట్రేడ్ వర్గాలైతే చెప్తున్నారు. దట్స్ ఆల్ టుడే. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం అయితే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి చాలా సపోర్ట్‌గా ఉంటుంది. థాంక్ యూ.